నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అనారోగ్య కారణాలతో శతాబ్ది ఉత్సవాలకు దూరం మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలపై సర్వత్రా ఆసక్తి రేపు మళ్లీ జైలుకు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు డయేరియా మరణాలు ఆందోళనకరం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ హైదరాబాద్ లో మత్తు పదార్థాల కలకలం 10 లక్షల విలువైన కొత్త రకం డ్రగ్స్ పట్టువేత ఆదిలాబాద్ లో అధికారులపై వేటు విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యంతో చర్యలు నేడు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు భేటీ అవుతారు. సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెలువడు కానున్నాయి. దీంతో ఫలితాలతో నేతల సన్నాహకాలపై కూటమి నేతలు చర్చించనున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో కూటమి ఐక్యత ఎన్నికల సరళిపైన చర్చిస్తారు. నేడు చివరి విడత ఎన్నికల కారణంగా కూటమి భేటీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కావడం లేదు. రెండు 2024 లోక్సభ ఎన్నికలను ప్రధాని మోదీ రాహుల్ గాంధీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి అత్యధిక కాలం ప్రధానిగా రికార్డు సృష్టించాలని మోదీ ఉవ్విర్లూడుతున్నారు. ఇక ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు చావో రేవో అన్న పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలను ఏకం చేసిన కాంగ్రెస్ అందరినీ కలుపుకొని ఢిల్లీ పీఠం దక్కించుకునే యుద్ధం సాగించింది. ఎన్డీఏ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ సర్వశక్తులు ఒడ్డించి పోరాడారు. మొన్న ఎప్పుడు చూడని విధంగా విద్వేష రాజకీయాలని దేశ భారతం ఎన్నికలు చూసింది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. ఒకటి కేంద్రంలో 400కు పైగా సీట్లు సాధించి ఘన విజయం సాధించడం, రెండోది కాంగ్రెస్ హఠావో. ఇది కొన్నేళ్లుగా నినాదానికే పరిమితమైంది. ఇప్పటికీ బీజేపీ ప్రధాన జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెసే. మోదీ కాదన్నా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీని చిత్తు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించి పీఠం దక్కించుకుంది. అందుకే ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ను, ఇండియా కూటమినే టార్గెట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ద్వేషించే ముస్లింలను కాంగ్రెస్ వెనకేసుకొస్తోందని దాదాపు ప్రతి సభలోనూ ప్రధాని మోదీ, ఆ పార్టీ సీనియర్ నాయకులు దుమ్మెత్తిపోశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ, రాహుల్ గాంధీ విస్తృత ప్రచారం చేశారు. రాహుల్ కంటే మోదీ రెట్టింపు సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ 20 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 151 బహిరంగ సభల్లో ప్రసంగిస్తే, రాహుల్ గాంధీ 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 72 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని ఈసారి దక్షిణ భారతంలోనూ దృష్టి పెట్టారు. మోదీ తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 3, కర్ణాటకలో 8, తమిళనాడులో 3, కేరళలో 2 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతో కూటమిగా పోటీ చేయడం, 3 సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని బహిరంగ సభల్లో పాల్గొనడం విశేషం. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్తో త్రిముఖ పోటీలో బీజేపీ పోటీ పడుతోంది. రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో 5, కర్ణాటకలో 5, తమిళనాడులో 2, కేరళలో 7,
ఆంధ్రప్రదేశ్లో కడపలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. కేంద్రంలో అధికారం దక్కాలంటే ఏ పార్టీకైనా ఉత్తరప్రదేశ్ కీలకం. 80 సీట్లున్న యూపీలో మెజారిటీ సీట్లు సాధిస్తే ఢిల్లీ పీఠం దక్కినట్లే. కాగా ఇద్దరు ఉత్తరప్రదేశ్లోనే ప్రధాని మోదీ వారణాసి నుంచి, రాహుల్ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ప్రధాని యూపీలో 23, మహారాష్ట్రలో 18, పశ్చిమ బెంగాల్లో 19, బీహార్లో 13 సభల్లో ప్రసంగిస్తే రాహుల్ గాంధీ యూపీలో 14, మహారాష్ట్రలో 4, బీహార్లో 4 సభల్లో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో ఒక సభలోనూ ప్రసంగించకపోవడం విశేషం. ప్రధాని ఈశాన్య రాష్ట్రాల్లో 2, జమ్మూ కాశ్మీర్లో 1 బహిరంగ సభల్లోనూ 4 ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిపితే రాహుల్ జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతం వైపు వెళ్లకుండా 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క బహిరంగ సభలో కూడా నిరుద్యోగం, ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, వ్యవసాయదారుల సమస్యలు ప్రస్తావించలేదు. ప్రజల రోజువారీ సమస్యలపై పల్లెత్తు మాట అనలేదు. మోదీ ప్రసంగాలన్నీ పూర్తి విద్వేషపూరితంగా సాగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిశయోక్తులు, అభూత కల్పనలు మోదీ ప్రసంగంలో కనిపించాయి. రాజస్థాన్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హిందువుల మంగళసూత్రాలు లాక్కుంటుందన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే దేశ సంపద ముస్లింలకు దోచిపెడుతుందని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ తీవ్రవాదులు, నక్సలైట్లను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. उन्होंने मैनिफेस्टो में तो लिखा है कि आपकी संपत्ति का सर्वे करेंगे. हमारी माताओं बहनों के पास जो स्त्री धन होता है, जो मंगलसूत्र होता है, उसका सर्वे करेंगे. और फिर उनके एक नेता ने तो भाषण में कहा एक्सरे किया जाएगा, एक्सरे किया जाएगा. मतलब आपके घर में अगर बाजरे के अंदर डिब्बे में भी कुछ रखा है तो वो भी एक्सरे करके खोजा जाएगा. दीवार में कहीं रखा है तो उसको भी एक्सरे करके खोजा जाएगा. पूरा एक्सरे करने वाले की घोषणा की है और उनके नेता ने पब्लिकली कहा है. और फिर आपकी सारी संपत्ति. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేను అందరిలా పుట్టలేదు, దైవాంశ సంభూతుడను అని ప్రకటించుకున్నాడు. నన్ను దేవుడు పంపించాడని చెప్పుకున్నాడు. ईश्वर ने मुझसे कुछ काम लेना है, इसलिए मुझे विधा भी दी है, इसलिए मुझे सामर्थ्य भी दिया है, इसलिए मुझे नेक दिली भी दी है और प्रेरणा भी वही दे रहा है, पुरुषार्थ करने का सामर्थ्य भी दे रहा है. और मैं कुछ नहीं हूं, एक इंस्ट्रूमेंट हूं जो ईश्वर ने मेरे रूप में मुझसे लेना तय किया है और इसलिए मैं. మరో ఇంటర్వ్యూలో 1982 అటెన్బరో గాంధీ సినిమా వచ్చే వరకు అసలు మహాత్ముడు ప్రపంచానికి తెలియదని తన తెలివి తక్కువతనాన్ని ప్రకటించుకున్నాడు. 1937 నుంచి 1948 మధ్యకాలంలో 5 సార్లు నోబెల్ బహుమతికి ఆహ్వానాలొచ్చినా ఆయన తిరస్కరించారు. మహాత్ముడి శత జయంతి ఉత్సవాలకు గుర్తుగా 1969 నుంచి భారత ప్రభుత్వం కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను ముద్రిస్తోంది. 1953లో మహాత్మా గాంధీ 20వ శతాబ్దపు ప్రవక్త పేరుతో అమెరికా ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అంతటి మహాత్మా గాంధీ గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. గాడ్సే సిద్ధాంతాలను అనుసరించే వారికి గాంధీ జాతీయవాదం గురించి తెలియదన్నారు జైరాం రమేష్. भारत के मुझे बताइए, दुनिया में महात्मा गांधी एक बहुत बड़े महान आत्मा थे. क्या इस 75 साल में हमारी जिम्मेवारी नहीं थी क्या कि पूरी दुनिया महात्मा गांधी को जाने? कोई नहीं जानता, माफ करना मुझे. पहली बार जब गांधी फिल्म बनी तब दुनिया में क्यूरियोसिटी हुई, अच्छा ये क्या कौन है. हमने नहीं किया जी. इस देश का काम था, अगर मार्टिन लूथर किंग को दुनिया जानती है, अगर हमारे साउथ अफ्रीका के नेल्सन मंडेला जी को दुनिया जानती है, गांधी जी किसी कम नहीं थे जी. కాగా మోదీ ప్రసంగాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గాన్ని లేదా విపక్షాన్ని టార్గెట్ చేసేందుకు ప్రధాని మోదీ ద్వేషపూరిత, అప్రజాస్వామిక ప్రసంగాలు చేసినట్లు మన్మోహన్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఎక్కువ మంది పిల్లలున్న వారికి దేశ సంపదను దోచిపెడతారని ఆరోపించడంపై మాజీ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ప్రామిస్ చేశారని, కానీ గడిచిన 10 ఏళ్లలో రైతుల ఆదాయం తగ్గిపోయిందని మన్మోహన్ ఆరోపించారు.
గడిచిన 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లోపాలు, కోవిడ్లో మిస్ మేనేజ్మెంట్ల వల్ల జీడీపీ వృద్ధిపై ప్రభావం పడినట్లు ఆయన అన్నారు. మోదీ అధికారంలోకొస్తే ఇది చివరి ఎన్నికలు కావచ్చునని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రియాంక గాంధీ కూడా తనదైన శైలిలో ప్రసంగించారు. मोदी जी के शिष्य जगन्नाथ है। अगर मोदी जगन्नाथ भगवान का शिष्य है, कहना अलग बात है। जगन्नाथ मोदी के शिष्य है, ये अगर कहते शर्मनाक बात है। उनके लोग तो भगवान का नाम कम लेते हैं, మోదీ కా నామ్ జ్యాదా లేతే హై. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కుల ఆవశ్యకతను, నిరుద్యోగం లాంటి అంశాలను చర్చకు పెట్టారు. విద్వేషపు వాడలో మెహబత్ కా దుకాన్ అంటూ ప్రజలకు చేరువయ్యారు. బీజేపీ 400 పార్ నినాదం కేవలం రాజ్యాంగం మార్చేందుకే అని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ये हिंदुस्तान का संविधान है, इसको बीजेपी और आरएसएस खत्म करना चाहते हैं, बदलना चाहते हैं, फेंक देना चाहते हैं। और कांग्रेस पार्टी, इंडिया गठबंधन इस संविधान की रक्षा कर रहा है, इसको बचाने की कोशिश कर रहे हैं। जो भी हिंदुस्तान के आदिवासियों को मिला है. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజల నిర్ణయం ఎలా ఉందో, ఎవరిని ముంచారో, ఎవరిని గద్దె ఎక్కించారో తేలిపోతుంది. కొద్ది గంటలే సస్పెన్స్. ప్రధాని మోదీ ధ్యానం కొనసాగుతుంది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోదీ ధ్యాన ముద్రలో ఉన్నారు. ధ్యానం సమయంలో ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నారు. మొన్న చివరి దశ ఎన్నికల ప్రచారం అనంతరం మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం నుంచి మోదీ మెడిటేషన్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నంతో మోదీ ధ్యానం పూర్తి కానుంది. అనంతరం ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మోదీ ధ్యానం కొనసాగుతుంది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోదీ ధ్యాన ముద్రలో ఉన్నారు. ధ్యానం సమయంలో ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నారు. మొన్న చివరి దశ ఎన్నికల ప్రచారం అనంతరం మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం నుంచి మోదీ మెడిటేషన్ చేస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నంతో మోదీ ధ్యానం పూర్తి కానుంది. అనంతరం ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మోదీ ధ్యానంలో మునిగారు. 1-2 గంటలు కాదు, ఏకంగా 45 గంటల పాటు ధ్యానంలో గడపనున్నారు. ఇందుకు 3 సముద్రాల సంగమ స్థలి అయిన వివేకానంద రాక్ మెమోరియల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు మోదీ. మరి ధ్యానానికి కారణమేంటి? ఇది ఒక రకమైన ప్రచారం అంటున్న ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంత?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ ధ్యానంలో మునిగారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఆయన 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ధ్యానం కొనసాగనుంది. ఈ మేరకు మోదీ గురువారం సాయంత్రమే తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడి నుంచి భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెల్లటి ధోవతి శాల్వా ధరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ధ్యానానికి సమాయత్తమైన ప్రధాని ఫెరీలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకొని గురువారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాల నుంచి ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఇక ఈ సమయంలో మోదీ కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం, ఇంకోవైపు అరేబియా సముద్రం కలిసే 3 సాగరాల సంగమ స్థలాన్ని మోదీ ధ్యానం చేయడానికి ఎంచుకున్నారు. అందుకు కారణం వివేకానంద స్వామి 3 రోజుల పాటు ఇదే ప్రాంతంలో ధ్యానంలో కూర్చొని జ్ఞానాన్ని పొందారన్న విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇదే స్థలాన్ని ఎంచుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా 1886లో రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం ఆయన శిష్యుడైన వివేకానందుడు పరివ్రాజకుడిగా మారి దేశమంతటా పర్యటించి 1892 నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ 3 సముద్రాలు కలిసే చోట ఒక రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఆధునిక భారతానికి సంబంధించిన దర్శనం జరిగిందని, తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చింది అక్కడేనని చెప్తుంటారు. ఇక ఆయన స్మృత్యార్థం 1970లో అక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు. ఇదిలా ఉంటే మోదీ టూర్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది పోలీస్ యంత్రాంగం. ప్రధాని పర్యటించే ప్రాంతాలను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, బోర్డ్ జెట్టి, హెలిప్యాడ్, స్టేట్ గెస్ట్ హౌస్ లను పరిశీలించారు. ప్రధాని ధ్యానం కోసం దాదాపు 45 గంటల పాటు ఉంటారు కాబట్టి సముద్ర సరిహద్దులపై కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ నిఘా పెట్టింది. మరోవైపు మోదీ రాకను వ్యతిరేకిస్తూ తంతి పెరియార్, ద్రవిడర్ కలగం వంటి సంస్థలు నల్ల జెండాలతో నిరసనకు దిగాయి. ట్విట్టర్ వేదికగా గో బ్యాక్ మోదీ హ్యాష్ ట్యాగ్ తో నెట్టింట తమ నిరసన వ్యక్తం చేశాయి. ఇక గత ఎన్నికల్లోనూ ప్రచారం ముగిశాక 2019 మే 19న తుది దశ పోలింగ్ జరగ్గా మే 18న మోదీ ధ్యానానికి కూర్చున్నారు. కాషాయ శాల్వా ధరించి కేదార్నాథ్ లోని రుద్ర గృహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు. అయితే ఇలా ధ్యానం చేయడం కూడా ఒక రకమైన ప్రచారమేనని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఇలా గతంలో మాదిరే ప్రధాని మోదీ ధ్యానంలో నిమగ్నమయ్యారు. మరి 2019లో ధ్యానం అనంతరం బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం, కేంద్రంలో చక్రం తిప్పడం జరిగింది. రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టు తయారయ్యాయి పాలిటిక్స్. తాము గెలిచేందుకు, తమ పాచిక పారేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ పావులు కదిపే కమలనాథులు యావత్ దేశంలో కాషాయ జెండాని ఎగరవేయాలనే పనిలో పడ్డారు. ఈ మేరకు హిందూ నినాదంతో ఇతర మతాలను టార్గెట్ చేస్తూ సినిమాలను అస్త్రంగా మార్చుకుంది బీజేపీ పార్టీ. గడిచిన 2 ఏళ్లలో మత విద్వేషాన్ని రగిల్చే వివాదాస్పద చిత్రాలు పదుల సంఖ్యలో రిలీజ్ అయ్యాయంటే సినిమా మాధ్యమంపై ఏ మేర ఫోకస్ పెట్టిందో ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూసేద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా హిందుత్వ పార్టీల సిద్ధాంతాలే కేంద్రంగా వస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముస్లింలు, ఆదివాసీలు, ప్రగతిశీల శక్తులను టార్గెట్ చేస్తూ ఈ సినిమాలు రూపొందుతూ ఉండడం గమనార్హం.
కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడు ఈ నినాదం రాజకీయాలకు 100% అప్లై అయ్యే నానుడిగా మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలను గమనిస్తే మరో వర్గంపై ద్వేషాన్ని పెంచడంపై రాజకీయ శక్తులు ఫోకస్ పెంచాయని అర్థమవుతోంది. అందుకు సినిమాను మాధ్యమంగా వాడుకోవడం గమనార్హం. గడిచిన 2 ఏళ్లలో పదుల సంఖ్యలో వివాదాస్పద చిత్రాలు వెలువడ్డాయి. ఈ సినిమాలన్నీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశాయనే విమర్శలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా ఇలాంటి సినిమాలు 2 విడుదలయ్యాయి. అప్పట్లో వీటిపై చాలా చర్చ జరిగింది. వాటిలో ఎన్నికలకు 3 నెలల ముందు విజయ్ గుట్టే దర్శకత్వంలో వచ్చిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మొదటిది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా అడ్వైజర్ సంజీవ్ భారు రాసిన పుస్తకం ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. అందులో మన్మోహన్ సింగ్ పై కాంగ్రెస్ అధినాయకత్వం ఆధిపత్యం చలాయించినట్లుగా చూపించారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఓ రేంజ్లో డైలాగ్ వార్ నడిచింది. 10 ఏళ్ల పాటు దేశం ఒక కుటుంబం గుప్పిట్లో ఎలా ఉంచుకుంది, ప్రధాని పదవికి ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని సిద్ధపరిచే వరకు మన్మోహన్ సింగ్ ను పావులా వాడుకున్నారా? అధికారిక ట్రైలర్ విడుదలైంది చూడండి అంటూ బీజేపీ ట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. వాస్తవాలను వక్రీకరించారని ఆరోపించాయి. బాలీవుడ్ సినిమాలు ట్వీట్ చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందా అంటూ కొందరు నెటిజన్లు మండిపడగా, ఇక నుంచి వచ్చే ఇతర చిత్రాలకు సంబంధించిన ట్రైలర్లను కూడా బీజేపీ రివ్యూతో పోస్ట్ చేస్తే బాగుంటుందని మరికొందరు విమర్శించారు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్నికలకు సమీపంలో ద తాష్కెంట్ ఫైల్స్, హూ కిల్డ్ శాస్త్రి సినిమా విడుదలైంది. అందులో మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ప్రశ్నలు సంధించారు. అయితే అది సమీక్షకుల మన్ననలు పొందలేకపోయింది. ఆ 2 సినిమాలను కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అయితే ఈసారి మళ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 10ల సంఖ్యలో వివాదాస్పద చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. గత ఏడాది ఏకంగా ఇలాంటి సినిమాలు 3 విడుదలయ్యాయి. వీటిలో మొదటిది ద కేరళ స్టోరీ. దీనిలో నర్సు కావాలనుకునే ఓ యువతికి మత మార్పిడి చేసి ఐఎస్ఐఎస్లో చేర్పిస్తారు. చివరిగా ఆమె ఆఫ్ఘనిస్తాన్ జైలులో చిక్కుకుంటారు. ఈ సినిమాపై చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 మే నెలలో విడుదలైంది. దీనికి భారతీయ జనతా పార్టీ గట్టి మద్దతు ప్రకటించింది. ఆ చిత్రం తర్వాత మరో మూవీ విడుదలైంది. అదే ద కశ్మీర్ ఫైల్స్. 1990లలో కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టినప్పటి పరిణామాల ఆధారంగా తీసిన ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా బీజేపీ గట్టి మద్దతు ప్రకటించింది. ఈ సినిమా ఆనాటి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందని కమలనాథులు తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపులు కూడా ఇచ్చింది. ఇక మూడో సినిమా ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమాకు కూడా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. కోవిడ్-19 మహమ్మారి చెలరేగుతున్న సమయంలో భారత్లో వ్యాక్సిన్ తయారీ ప్రక్రియల వెనుక పరిణామాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా కేంద్ర ప్రభుత్వ ప్రచార చిత్రంలా ఉందని సమీక్షకులు విమర్శలు చేశారు. మొత్తానికి గత ఏడాది అక్టోబర్ 23న ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ 3 సినిమాల్లో ద కేరళ స్టోరీ, ద కశ్మీరీ ఫైల్స్ పై దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ద కేరళ స్టోరీలో ఆ రాష్ట్రాన్ని నెగిటివ్గా చూపించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరహా సినిమాలు ఒకవైపు వస్తుంటే ఏప్రిల్ 5న వివాదాస్పద చిత్రమైన ద కేరళ స్టోరీ సినిమాను భారత ప్రభుత్వ టీవీ ఛానల్ దూరదర్శన్లో ప్రసారం చేశారు. దీనిపై ప్రకటన వెలువడినప్పుడే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకించారు.
జాతీయ టీవీ ఛానల్ బీజేపీ ప్రచారాస్త్రంలా మారకూడదని, ఇలాంటి సినిమాలను ప్రసారం చేయడం ద్వారా ఎన్నికల ముందు మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని ఆయన అన్నారు. దేశభక్తి మాటున మతోన్మాదాన్ని బీజేపీ రెచ్చగొడుతూనే ఉంది. మనది హిందుస్థాన్ దేశమంటూ ఇతర మతస్థుల పట్ల వివక్షతను ఎత్తిచూపే చిత్రాల ద్వారా మత రాజకీయం చేస్తోందని, భిన్నత్వంలో ఏకత్వమన్న గొప్ప పేరును రూపుమాపే ప్రయత్నం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలు ఎన్నైనా డోంట్ కేర్ అంటూ అదే సీన్ రిపీట్ చేసింది బీజేపీ. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో హిందూ నినాదంతో పాటు మరికొన్ని తమకు అనుకూలంగా ప్రచారానికి పనికి వచ్చే చిత్రాలను రూపొందించి అస్త్రాలుగా మార్చుకుంది. అలా తెరకెక్కిన చిత్రాల్లో నిజాం పాలనపై రజాకర్, కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, మావోయిస్టులే టార్గెట్గా బస్తర్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ముస్లింలే లక్ష్యంగా మరో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల వేళ 2024లోనూ జనవరి నుంచి హిందుత్వ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో స్వతంత్ర వీర్ సావర్కర్ మొదటిది. వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలో వీర్ సావర్కర్ పాత్రను రణదీప్ హూడా పోషించారు. ఈ సినిమాకు దర్శకుడు కూడా ఆయనే. మార్చి 22న ఈ సినిమా విడుదలైంది. అయితే హిందూ కోణంలో చూపించేందుకు కొన్ని వాస్తవాలను దీనిలో తారుమారు చేశారని ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జేఎన్యూ, జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకు వినయ్ శర్మ దర్శకత్వం వహించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పరిణామాలే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలో ఊర్వశీ రౌతేలా, సిద్ధార్థ్ బోట్కే, విజయ్ రాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ప్రగతిశీల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చూపించే ప్రయత్నంలో వెలువడిందనే విమర్శలున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్టికల్ 370 సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జాంబలే దర్శకత్వం వహించారు. దీనిలో యామి గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవిల్ తదితరులు నటించారు. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పరిణామాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. అలాగే మేలో అటల్ హూ సినిమాను రవి జాదవ్ తెరకెక్కించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలో అటల్ పాత్రను పంకజ్ త్రిపాఠి పోషించారు. ఈ సినిమా జనవరి 19న విడుదలైంది. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 8.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఇక మరో చిత్రం రజాకార్. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. దీనిలో బాబీ సింహ, తేజ్ సబ్రు, వేదిక తదితరులు నటించారు. ఈ చిత్రం మార్చి 15న విడుదలైంది. అయితే కేవలం హిందూ కోణంలోనే దీన్ని చూపించారన్న విమర్శలు మూటగట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన చిత్రం యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ గోద్రా. ఈ సినిమా 2002లో గుజరాత్లోని గోద్రా అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కింది. దీనికి ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహించారు. గోద్రా అల్లర్లపై నానావతి కమిషన్ రిపోర్ట్ ఈ సినిమాకు ఆధారం. మార్చి నెలలో ఈ సినిమా విడుదలైంది. ఇక తాజాగా విడుదలైన బస్తర్ సినిమా కూడా ఇదే కోవకు చెందింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే 3 ఏళ్లలో దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చుతామని కేంద్ర హోంమంత్రి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన బస్తర్ సినిమా వివాదానికి దారితీసింది. మావోయిస్టు ఉద్యమంపై దుష్ప్రచారం చేసేందుకు ఈ సినిమాను తీశారని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న హమ్ దో హమారే బారాహ్ సినిమాపై వివాదం నెలకొంది. వచ్చే నెల విడుదల కానున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముస్లింలను ఉద్దేశించి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.
ముస్లింలలో మహిళలను కేవలం పిల్లలను కనేవారిగానే చేస్తున్నారని, దేశ జనాభా కూడా పెరిగిపోతుందంటూ ముస్లిం సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతోనే చిత్రం నిర్మించారంటూ మండిపడుతున్నారు. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన హమ్ దో హమారే బారాహ్ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో అన్ను కపూర్, పార్థ్ సమథాన్, అశ్విని కల్సేకర్, మనోజ్ జోషి, పరితోష్ త్రిపాఠి, రాహుల్ బగ్గా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తంగా సినిమా తమ హిందుత్వ రాజకీయాల ప్రచారంలో కీలకాస్త్రంగా మారిందనేది వాస్తవమంటున్నారు రాజకీయ పండితులు. వాస్తవాలను, చరిత్రను వక్రీకరించి సమాజంలో తప్పుడు అభిప్రాయాలను పాదుకొల్పేందుకే ఇలాంటి చిత్రాలను రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు. సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 26.30% పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఓటు వేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. రాఘవ్ చడ్డా, రవికిషన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్లో కంగనా రనౌత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడో దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్కే సింగ్, మహేందర్ నాథ్ పాండే, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. ఇక ఏడో దశలో పంజాబ్లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్లోని 4, పశ్చిమ బెంగాల్లోని 9, బీహార్లో 8, ఒడిశాలోని 6, జార్ఖండ్లోని 3, చండీగఢ్లోని 1 స్థానానికి కూడా ఓటింగ్ జరగనుంది. చివరి దశ ఓటింగ్లో ఒడిశా అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాల్లో పాటు హిమాచల్ అసెంబ్లీలోని 6 స్థానాల ఉప ఎన్నికలకు కూడా ఓటింగ్ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై 6 కాంగ్రెస్ నేతలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే 18వ లోక్సభను కొలువు తీరేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను మొత్తం 7 విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ దశలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు 904 మంది అభ్యర్థుల భవితత్వాన్ని తేల్చనున్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువడించాయి. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. అయితే కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్తో పాటు 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్ కొనసాగుతోంది. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఈ దశలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ అలాగే ప్రముఖులు పాల్గొన్నారు ఈ ఓటింగ్ ప్రక్రియలో.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.